ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను నా చిన్ని. సో చాలా డేస్ అయింది కదా నేను వీడియో పెట్టి. ఇవాళైతే నేను ఒక మంచి ఎగ్జైటింగ్ వీడియోతో వచ్చేసాను. సో ఏం లేదండి, ఇవాళ మా ఆఫీస్లో పాట్లాక్ ఉంది. సో మీరు అందరిలో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర అయితే వింటూనే ఉండుంటారు. సో అసలు ఈ పాట్లాక్ అంటే ఏంటి, మేము ఏం చేస్తాము అనేది నేను మీకు ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఆల్మోస్ట్ 7-8 months తర్వాత వెళ్తున్నాను మా వర్క్ లొకేషన్ ఇంకొక లొకేషన్కి హైదరాబాద్లోనే. సో ఇది ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను టీమ్ని మీట్ అవ్వడానికి, ఇంకా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి. సో ఈ డే ఎలా ఉండబోతుంది అనేసి లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్స్. సో నేనైతే స్టార్ట్ అయిపోయాము మా ఆఫీస్ నుంచి క్యాబ్లో, ఉప్పల్ ఆఫీస్ నుంచి. సో ఎంత ఇవే అంత ఇంతకుముందు వచ్చిన వీటన్నిటిని రిమైండ్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడాలి నా ఎగ్జైట్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది అని. సో మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా చిన్ని. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి. సో మాదైతే కోకాపేట్ సెజ్లో ఉంది. ఇదంతా అయితే కాంక్రీట్ జంగిల్. సో చాలా మందికి అయితే ఏంటంటే సాఫ్ట్వేర్ అనగానే ఒక రంగుల ప్రపంచం, లైక్ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ టైప్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళేంటి ఫుల్ టిప్ టాప్ వెళ్తారు ఆఫీస్కి, మంచి మంచి క్లాత్స్ వేసుకుంటారు, న్యూ గ్యాడ్జెట్స్ యూస్ చేస్తుంటారు, కార్స్లో తిరుగుతుంటారు, మాల్స్కి వెళ్తుంటారు, ఇష్టం వచ్చినంత ఖర్చు పెడుతుంటారు, రెస్టారెంట్స్ అది ఇది అనుకుంటూ ఉంటారు. అలా మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే అందరూ బయట ఎంతైతే కష్టపడి దానికి ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో సేమ్ సాఫ్ట్వేర్ లైఫ్ కూడా అంతే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకో 10% ఎక్కువే ఉంటుంది. మాకు వీటన్నిటితో బోనస్గా స్ట్రెస్ అనేది కూడా ఒకటి ఎప్పుడు మా వెనకే వైఫైలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఇంత అంత అని చెప్పడానికి ఉండదు, అది ఎప్పుడు ఓవర్డోస్లోనే ఉంటూ ఉంటుంది. సో దానివల్లనే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్న చాలా వాటిలో సాఫ్ట్వేర్ వాళ్ళకే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా చాలా స్ట్రెస్కి రిలవెంట్వి ఏవైనా సరే. ఓకే, అంత నెగిటివిటీ ఇప్పుడు మనకు వదిలే. కానీ సో మేము మా స్ట్రెస్ టైంలోనే దాన్ని కొంచెం రిలీవ్ చేసుకోవడానికి ఇట్లాంటి యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ లాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అది ఈ పాట్లాక్ యొక్క బ్రీఫ్. సో ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో యాజ్ యూజువల్ మన అడ్డా చాయ్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ కూడా కుప్పలు తెప్పరు మనకు దగ్గరలో ఉన్నారు. సో ఇదంతా అయితే ఆఫీస్ లాబీలో అయితే శివుని రూపాలు అండ్ ఈ పోస్టర్స్ చాలా అంటే ఇది అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి ఈ ప్లేస్. మీరు కూడా చూసేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేను చాలా కొన్నే కవర్ చేశాను, బట్ నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా నేను చాలా పిక్స్ ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇలా ఇవన్నీ శివుణ్ణి చూసుకుంటూ నా రుద్రుడిని తలుచుకుంటూ ముందుకెళ్ళాము. ఇంకా మా వాళ్ళైతే ఈవినింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆర్డర్స్ వచ్చేసాయి, అందరూ సర్దేస్తున్నారనమాట ఎవరు తీసుకున్న ఐటెం వాళ్ళు. సో ఏం లేదండి, పాట్లాక్ అంటే మేము జస్ట్ కొన్ని ఆర్డర్స్ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, లేకపోతే ఆర్డర్ చేసుకుంటాం, అది అందరం కలిసి తినేస్తాం అనమాట. ఇవాళైతే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. యా, స్వీట్స్, హాట్స్, సూపర్ చాలా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేయాలి. సో వీటితో పాటు మాకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు IPL మ్యాచ్ అయితే జరుగుతుంది కదా, సో అది కూడా ఉంది ఇక్కడ స్క్రీన్లో. అండ్ టీమ్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఫుల్ ఫన్ ఉండబోతుంది. యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. రియలీ స్పెషల్ థ్యాంక్స్ టు మై గార్ ఆఫీస్ టీమ్ మెంబర్స్ అండ్ ఫ్యూ ఆర్గనైజర్స్ ఈవెంట్. సో చాలా చక్కగా సెలబ్రేట్ చేసినందుకు, ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో మేమైతే ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ వీడియో మీరైతే చూస్తుందంటే మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా మా టీము. నేను మోస్ట్లీ ఇక్కడ ఎవరి నేమ్స్ ఇలాంటివి ఏమి రివీల్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కాబట్టి. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే జరిగాయి. చిట్స్ తీసేసి వాళ్ళకి వచ్చిన టాస్క్ ఫినిష్ చేయాలి. మనకి కూడా వచ్చింది, అది కూడా మనం చేసాం. చూద్దాం ఏముందో. సో ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు చేసేసి
అలా ఇదంతా ఏంటంటే కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం అనమాట. అది ఆఫీస్లో అయినా బయట అయినా రియల్ లైఫ్లో అయినా సరే ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడితేనే నిజంగా ప్రాబ్లం ఏంటి అనేది సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అది కూడా ఎవరికి ఆ ప్రాబ్లమ్ని సార్ట్ చేసుకుందాం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. డిస్క్లైమర్ ఎస్. సో ఇక్కడైతే వెరీ ఫన్నీయెస్ట్ థింగ్స్ అందరూ నిజంగా ప్రతి ఒక్కరు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది. అందరూ కూడా రకరకాల యాక్టివిటీస్ చేశారు. పాటలు పాడారు, ర్యాంప్ వాక్ చేశారు, అలా జోక్స్ చెప్పారు. అన్నీ చాలా బాగా అయ్యాయి. అండ్ ఫైనల్గా మనకి బాగా నచ్చే ఈవెంట్ తిండి ప్రోగ్రామ్, అది కూడా చక్కగా అయిందన్నమాట. ఇదండి, ఇలా జరుగుతాయి కార్పొరేట్స్లో ఏమైనా ఈవెంట్స్. ఇంతకన్నా బాగా కూడా జరుగుతాయి. ఇది మేము జస్ట్ చాలా నార్మల్గా చేసుకున్నాము. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బికాజ్ అట్ ద ఎండ్ అది ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్. మేము ఇంత దూరం 1.5 hour ట్రావెల్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినందుకు మాకైతే ఫుల్ పైసా వసూల్. ఎస్. సో అందరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసింది. చక్కగా ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చాం. బట్ ఇంటికి వచ్చేసరికి అయితే నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా తప్పదు. ఆల్మోస్ట్ 3 hours జర్నీ అయింది కాబట్టి అప్ అండ్ డౌన్. ఇంకా అక్కడ ఒక 6 hours 7 hours స్పెండ్ చేసాం టైం. ఇంకా అప్పుడప్పుడే కదా ఇలాంటివి. బట్ ఇట్స్ గుడ్. అండ్ నాకు వచ్చిన ఛాన్స్ని అయితే డెఫినెట్గా యూస్ చేసుకున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. అసలు నా ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అది ఇది మొత్తం చెప్పాను. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి దో. ఇట్స్ ఓకే. యా. సో అదండి నా ఈ మినీ బ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. మీ సాఫ్ట్వేర్ మీరు చూసిన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ రిలవెంట్ వాళ్ళు ఉన్నారో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, మీ ఫన్ మూమెంట్స్ ఏమున్నాయి, అలాంటివి ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తను ఇది మెయిన్గా ఇందులో ఉండే కదా ఇంగ్లీష్ బేసిక్లీ కమ్యూనికేషన్ L&D